చెప్పాలంటే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా బ్లాక్ బస్టర్. అల్టిమేట్గా ఉంది సినిమాలో ఫైట్స్ కానీ మనకి ప్రతి ఒక్కటి పీక్స్ అవ్వ. నేను బాగా ఇంప్రెస్ అయినాయి అంటే ఫైట్లు, ముందు వేస్ క్యారెక్టర్లో మన గీత వెంగయ్యడు, దాని తర్వాత ఇది వచ్చేసి అక్కడ ఫుల్ ఇంప్రెస్. రెండోది రాధిక దగ్గర కొద్దిగా డిసప్పాయింట్ అయింది. ఎందుకంటే రాధికాని పెట్టాడు, మన గోదావరి గట్టుపై అన్న సాంగ్ పెట్టాడు, కొరుకుతాడు చీకుతాడు అనుకున్నాం కానీ అంత దాకా వెళ్ళలేదు. పద్ధతిగా నేను పిల్లలు కనాలందే, పద్ధతిగా కాపులు చేయాలందే, పద్ధతిగానే చేశాడంటే పద్ధతిగా చేయలే. అది పద్ధతి అని నేను అనుకోను. ఎందుకంటే ఆడ ఉన్నది విశ్వసేనకి ఒకటే, మా మొగోళ్ళ కన్నా ఒకటే ఉన్నది ఒకటే. దేవుడు తప్పది. దేవుడు రెండు ఇచ్చినట్టయితే ఒకటి దాన్ని పెట్టేవాడు, ఒకటి దీన్ని పెట్టాడు, అప్పుడు అది పద్ధతి అయ్యేది. అంజలితోనే ర్యాప్ వర్కౌట్ అయిందని నేను అంట. ఎందుకంటే సెకండ్ సెటప్ చాలా అంజలి గారితోనే కెమిస్ట్రీ వర్కౌట్ అయింది. ఏంటంటే అంజలిని చాలా దారుణం. పిల్లాడు పుట్టంగానే వాళ్ళ ఆవిడతో కూడా పంచుకోవాలా. ఏమంటే ఫోన్ కొట్టాడు, అసలు నాకు అర్జెంటుగా నాకు మగపిల్లాడు పుట్టాడు అని చెప్పాడు. దాంతోనే షేర్ చేసుకున్నాడు. సెకండ్ సెటప్ ఉండటం చాలా మంచిది. సెకండ్ సెటప్ ఉండటం ఎందుకు మంచిది అనేది సినిమాకి రండి చూడండి. సెకండ్ సెటప్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అనేది సినిమాకి రండి చూడండి. వచ్చిన తర్వాత మీరే తెలుస్తుంది. రూపం చూపించాడు సినిమా అయితే మాత్రం విశ్వరూపం చూపించాడు అంతే. అంటే ఎన్ని సినిమాలు యాక్ట్ చేసినా జస్ట్ ట్రైలర్ టీజర్ మాత్రమే. అసలు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఇదే విశ్వక్సేన్ హీరోగా అంటే ఒక ఆడియన్స్ హీరోగా ముద్రేసే సినిమా ఇది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి బ్లాక్ బస్టర్ మూవీ అన్న. దాని నట విశ్వరూపం చూపించాడు. మాస్ బిరుదు తగ్గ సినిమా ఇది అనమాట. ఫస్ట్ హాఫ్ అయితే 10 నిమిషాలకు ఒక ఎలివేషన్, అన్న క్యారెక్టరేషన్, అన్న డైలాగ్స్, ఆ నడుచొస్తూ ఆ డైలాగ్ చెప్పడం నిజంగా టోటల్గా మేకోర్ అయ్యానమాట. ఒక ఎన్టీఆర్ చూస్తున్నట్టు అనిపించింది. ఎన్టీఆర్ వాడుకోవడమే కాదు, ఎన్టీఆర్ తగ్గట్టుగా ఉంది సినిమా అయితే మాత్రం. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎవరైతే కొట్టారో నిజంగా ఒక యానిమల్ రేంజ్ లో బ్యాక్గ్రౌండ్ ఇచ్చారనమాట. అంత బాగుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్. ప్రతి ఫ్రేమ్ లో కూడా అంటే ప్రతి సీన్ లో ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రతి ఎంత అవసరం కాదు, ఎంత ఎక్కువ ఇస్తే అన్నీ చేస్తారు అంత ఎక్కువ ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ స్కోర్. అలాగే సాంగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. స్నేహచిటికి యాక్టింగ్ అయితే మాత్రం ప్రతి సినిమాలో మోసం చేద్దాం, బట్టి ఈ సినిమాలో మోసపోతుంది. అట్టయ్యా మేము అంజలి గారి క్యారెక్టర్ అయితే పిచ్చ పవర్ఫుల్ రోల్ అన్నమాట. రమేష్ దగ్గర గుర్తొచ్చారు. అంత బాగుంది సినిమాలో అయితే మాత్రం. విశ్వక్సేన్ అయితే విశ్వరూపం చూపించే టైగర్, నిజంగా టైగర్ లాగానే ఉంది సినిమా. విశ్వక్సేన్ విశ్వరూపం చూపించాడు. మనకి రక్తపాతం మొత్తం మనకి రక్తపాతం ఉంటుంది. మొత్తం నరుకుడే ఫస్ట్ హాఫ్ అంతా నరుకుడు. సెకండ్ హాఫ్ సెంటిమెంట్ డైలాగ్స్ తో మూవీ ఎండ్ అవుతుంది. మూవీ బాగుంది భయ్య. మూవీ ఎక్సలెంట్ అనిపించింది. మనకి కొత్తగా కనిపిస్తాడు విశ్వక్సేన్ అన్న. అంటే మనకి బాలకృష్ణ మూవీస్ ఎట్లా ఓల్డ్ స్టైల్ ఎట్లా ఉండి రక్తపాతం ఉండేది అట్లా ఆ స్టైల్లో మనకి విశ్వక్సేన్ కొత్తగా చూపిస్తారు. నట విశ్వరూపం కనిపిస్తుంది విశ్వక్సేన్ అన్న. అంటే దానిలో టైగర్ అనే డైలాగ్ ఉంది. ఆ టైగర్ అని మీసం తిప్పుతాడు ఇలా, అది హైలైట్ భయ్య. మూవీ అయితే ఎక్సలెంట్ అనిపించింది. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, ఓల్డ్ స్టైల్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఎట్లా ఉంటుంది దాన్ని కొంచెం తీసుకెళ్లే విధానం కొత్తగా చూపించారు. అక్కడ ఉన్న సర్కిల్ అట్మాస్ఫియర్ రాజమండ్రి అంటే ఓల్డ్ స్టైల్ పల్లెటూరు వాతావరణం, గోదావరి పల్లెటూరు వాతావరణం ఆ తీసుకెళ్లే విధానం డైరెక్షన్ మాత్రం ఎక్సలెంట్ అనిపించింది. దాంట్లో నేహా శెట్టి ఉంటుంది, అంజలి గారు ఉంటారు, యాక్టివ్ పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ ఇచ్చారు. మూవీ అయితే ఎక్సలెంట్ ఉంది భయ్య. కంపల్సరీ వెళ్ళి వాచ్ఫుల్ మూవీ బాగుంది భయ్య. మూవీ కంపల్సరీ వెళ్ళి చూడండి, బాగుంది, ఎక్సలెంట్ అనిపించింది. మాస్ లుక్ మొత్తం విశ్వక్సేన్ వల్ల అందుకే నట విశ్వరూపం చూపించాడు మాకు. ఎక్సలెంట్ అనిపించింది. అంటే బెస్ట్ ఆఫ్ మూవీ అంటే విశ్వక్సేన్ అన్న ఈ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే బ్లాక్ బస్టర్ మూవీ విశ్వక్సేన్ అన్నది ఈ మూవీ అయితే బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ మూవీ అయితే ఎక్సలెంట్ బాగా తీసుకెళ్లే విధానం బాగుంది. అంటే మన విశ్వక్సేన్ అన్న చూపించే విధానం కూడా బాగా తీసుకెళ్లే విధానం బాగుంది. మూవీ ఎక్సలెంట్ అనిపిస్తుంది. మూవీ కంపల్సరీ వెళ్ళి ఎద్దవల్లారా సన్నాసులారా అని చెప్పేసి ఇగో ఈ టైంలో మేనరిజంతో వచ్చిండు, లుక్ వేసుకొని ఖతర్నాక్ అనిపిస్తుండు. విజయ విహార యాత్ర ఖచ్చితంగా కొనసాగిస్తుండు. గతంలో సినిమాలు ఎట్లున్నాయో చూసిన వాళ్ళందరికీ తెలిసి ఒక్కొక్కటి ప్రతి హీరోకి ప్లస్ ఆర్ మైనస్లు వస్తాయి. మా మెగాస్టార్ లాంటి వాళ్ళకే మైనస్లు వచ్చినాయి. సో చిన్న హీరోలకు ఎందుకు రావు? ఈ లుక్లో మిషన్ తిప్పుతూ గోదావరి యాసలో, గోదావరి భాషలో, గోదావరి పరిసర ప్రాంతాల్లో ఎలా ఉంటుంది ఒకప్పుడు 30-40 years బ్యాక్ ఎలా ఉండేది, కత్తి కట్టే విధానం అంటే ఏంది, కత్తి కడితే ఏం చేస్తారు, ఎవరి మీద కత్తి కడితే వాడు సచ్చే వరకు ఎలా పోరాడతారు, వాడిని సావగొట్టే వరకు అని చెప్పేసి దీనిలో న్యాచురాలిటీగా చూపించారు భయ్య. చాలా బాగా అనిపించేసింది. నిజంగా గోదావరి ఆ పరిసర ప్రాంతాలు, ఇసుక, గోదావరి జలాలు పారుతున్న సీన్లు, అక్కడ అడవి ప్రాంతము చాలా బాగా చూపించారు. బీజం హైలైట్ అనిపించింది. ఈ గతంలో సినిమాలో చూసుకుంటే ఇందులో విశ్వక్ పాత్ర చాలా బాగా అనిపించింది. నేచురల్ గా చేసినట్టు అనిపించింది.
ఒక పాత్రలో ఒక పాటలో మంచం ఎక్కేటప్పుడు కొంచెం హెవీగా ఉన్నాడేమో ఫీలింగ్ కలిగింది. అంటే కొంచెం పర్సనాలిటీ తగ్గించుకుంటే బాగుండేదని. కానీ ఒకప్పటి గతంలో సినిమాలు ఎన్టీఆర్, బాలయ్య బాబు సినిమాలు లావుగా ఉండి వాళ్ళు ఎంత బాగా డాన్స్ చేసేవాళ్ళు వాళ్ళు గుర్తొచ్చారనమాట మన విశ్వక్సేన్ చూస్తుంటే. సో తగ్గాల్సిన పని లేదు, ఎక్కడ ఎవడు ఏమన్నా కానీ పట్టించుకోవాల్సిన పని లేదు. విశ్వకు నీ పాత్రలో నువ్వు ఒదిగిపోయినావు, మంచిగా సూట్ అయినావు, సెట్ చేసుకుంటూ వెళ్ళిపో. అలాగే రంగస్థల సినిమాలో రంగమ్మత్తకి ఎంత మంచి పేరు వచ్చిందో ఆమె పాత్రకి, ఈ సినిమాలో అంజలి పాత్ర అంత సపోర్టివ్ గా ఉంది. అంత క్యారెక్టర్ చాలా బాగా మలిచారు. అంజలి పాత్ర అంత అద్భుతంగా చేసింది. ఆమె ఒక వేష పాత్ర చేసిన కానీ సూపర్ గా సూట్ అయింది భయ్య, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషన్ కానీ మన రాధిక ఎంట్రీ, డీజే టిల్లు రవర్ ఉంది కదా ఫస్ట్ పార్ట్ లో, ఆమె లవ్ ఉన్నది హీరోయిన్ గా చాలా బాగా అనిపించింది. ఎమోషన్ కొంచెం ఫ్యామిలీ సెంటిమెంట్ తో కొట్టేసింది. ఎండింగ్ లో క్లైమాక్స్ అయితే అదిరిపోతుంది. విశ్వక్సేన్ కూతురు వచ్చేస్తుంది, సూపర్ అనిపించేది భయ్య, నాకైతే చాలా బాగా నచ్చింది. నిజంగా చెప్తున్నా, ఎదవాళ్ళు సన్నాసులే, సినిమా బాగలేదు, లావైండు బలిసిపోయిండు, వాళ్ళు కనపడుతున్నారు. అరే ఒక ఎన్టీఆర్ బాలకృష్ణ కనపడారంటే అర్థం చేసుకోండి, విశ్వక్సేన్ లో వాళ్ళు కనపడారంటే అర్థం చేసుకోండి. వాళ్ళని ఇమిటేషన్ చేస్తలేడు. ఈయన పాత్ర లావుగా ఉండటం వల్ల, క్యారెక్టర్ లావుగా ఉండటం వల్ల వాళ్ళు గుర్తొస్తుంటే వాళ్ళని కూడా టచ్ చేయగలిగాడు యాక్టింగ్ లో. అంటే విశ్వక్సేన్ ఎదిగినట్టే కదా. సో బ్రహ్మాండమైన ఊబెడ్డ పోయి బీజిఎం చాలా బాగా అనిపించింది, నాకైతే సినిమా నచ్చింది. గోదావరి ఏషాలు భాషలు బాగా అనిపించాయి, కత్తికట్టే విధానం చూపించారు, న్యాచురాలిటీగా దేవతల సన్నివేశాలు చూపించారు. అవి నచ్చే వాళ్ళు చూడండి. విశ్వక్ పాత్ర ఏ పాత్రలోనైనా ఒదిగిపోగలడు. తెలంగాణ యాసలో భాషలో ఎలా ఒదిగిపోయాడో ఈ సినిమాలో విశ్వక్సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిగా అలా ఒదిగిపోయాడు. నెక్స్ట్ గ్యాంగ్స్ ఆఫ్ అస్సాము, గ్యాంగ్స్ ఆఫ్ బిహార్ రిటర్న్ టైప్లు కూడా వస్తాయంటారు. సో దాంట్లో కూడా కొంచెం క్రిమినాలిటీని టచ్ చేస్తూ, రక్తపాతాలు చూపిస్తూ, అలాగే నేచురాలిటీ అక్కడ భక్తి దేవతలు చూపిస్తేనే సక్సెస్ అవుతారు. లేదు నార్మల్గా కొట్టుకుంటూ వెళ్ళిపోతామంటే దెబ్బ పడుతుంది. ఖచ్చితంగా భక్తి చూపించాలి, భయం చూపించాలి, రక్తపాతం కూడా ఉంచాలి, అలాగే ఎమోషనల్ డ్రామా కూడా ఉండాలి భయ్. రెండు ఎమ్మెల్యే క్యారెక్టర్ల మధ్య, గ్రూపుల మధ్య జరిగే సన్నివేశాలు అద్భుతంగా అనిపించింది. మస్తుంది మూవీ. విశ్వక్సేన్ ఖచ్చితంగా విజయ విహార యాత్ర కొనసాగిస్తున్నాడు. ఈ మేనరిజం అయితే ఖతర్నాగా అనిపించింది భయ్య. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి మూవీ పడ్డది, చూడండి. థ్యాంక్ యూ.